నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో శివారాధన పూర్వజన్మలో చేయకపోవటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఈ జన్మలో కలుగుతాయో వివరించారు. అందుకే శివారాధన చేయటం ద్వారా, శివనామస్మరణ చేయటం ద్వారా జీవితాన్ని తరింపజేసుకొని శివోహం అన్న భావానికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవచ్చని శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో వివరించారు. ఈ స్తోత్రంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నారంటే, కింవానేన ధనేన వాజికరిభిః ప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర మిత్ర కళత్ర పశుభిః దేహేన గేహేన కిం జ్ఞాత్వైతత్ క్షణభంగురం సపదిరే త్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, కింవానేన ధనేన, పరమేశ్వర నీ అనుగ్రహం కలిగినప్పుడు ధనముతో పనే ఉంటుంది. వాజికరిభిః, వాజికరణములంటే గుర్రాలు ఏనుగులు, వీటిని వాజికరణములు అంటారు. నీ అనుగ్రహం ఉంటే గుర్రాలు ఏనుగులు పశు సంపద, దీంతో నాకు అవసరమే ఉంటుంది. ప్రాప్తేన రాజ్యేన కిం, భోగభాగ్యాలు రాజ్యాలతో నాకు అవసరమే ఉంటుంది. కిం వా పుత్ర మిత్ర కళత్ర పశుభిః దేహేన గేహేన కిం, పరమేశ్వర నీ అనుగ్రహం కలిగితే ఈ సంసార సాగరంతో నాకు పనేముంటుంది, ఈ శరీరంతో పనే ఉంటుంది. గేహేన కిం, గృహంతో పనే ఉంటుంది. జ్ఞాత్వై తత్ క్షణభంగురం సపదిరే త్యాజ్యం మనోదూరతః, ఒక్కసారి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానము మనకు కలిగినదంటే ఇహలోక ప్రాపంచిక బంధాలతో సంబంధం ఉండదు కదా. స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం, అలాంటి పరమేశ్వర భావన కలగటం ద్వారా, శివోహం అనే సత్యాన్ని తెలుసుకోవటం ద్వారా సాంసారిక బంధాల నుంచి, ఐహిక బంధాల నుంచి నన్ను బయటికి తీసుకువచ్చి మోక్షప్రాప్తిని కలిగింపజేయి స్వామి అని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఇంకా ఈ స్తోత్రంలో శంకరులు ఏం కీర్తిస్తున్నారంటే, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షణం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివస కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలం విద్యుచ్చలం జీవితం తస్మాన్మాం శరణాగతం శరణాద త్వం రక్ష రక్షాధునా అంటూ కీర్తిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం పరిశీలిస్తే, ఆయుర్నశ్యతి పశ్యతాం, మనం చూస్తుండగానే ఆయుర్దాయం రోజు రోజు గడిచిపోతూ ఉంటుంది. యాతిక్షణం యవ్వనం, యవ్వనం అనేది క్షణభంగురం. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః, చూస్తుండగానే రోజులన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి. కాలో జగద్భక్షకః, కాలానికి అన్నిటినీ మింగేసేటటువంటి శక్తి ఉంటుంది. అందుకే లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలం విద్యుచ్చలం జీవితం అన్నారు శంకరాచార్యుల వారు. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలం అంటే లక్ష్మీదేవి సహజంగా చెంచల, నీటి మీద వచ్చేటటువంటి కెరటంలాగా లక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది, అంతలోనే అదృశ్యమైపోతూ ఉంటుంది. విద్యుచ్చలం జీవితం, అసలు ఈ జీవితమే ఆకాశంలో క్షణకాలం పాటు వచ్చేటటువంటి మెరుపు లాంటిది. ఈ జీవితం శాశ్వతం కాదు. అందుకే తస్మాన్మాం శరణాగతం శరణాద త్వం రక్ష రక్షాధునా, ఇలాంటి చంచలమైనటువంటి జీవితంలో నాకు అనుగ్రహాన్ని కలిగింపజేయటానికి, నీ పాదపద్మాలను ఆశ్రయించి ఈ జీవితాన్ని తరింపజేసుకోవటానికి నన్ను అనుగ్రహించు స్వామి అని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనందరి తరపున ప్రార్థిస్తున్నారు. అంటే కాలం అనేది అన్నిటినీ మింగేస్తుంది, ఏది శాశ్వతం కాదు. జీవితం అనేది మెరుపు లాంటిది. కాబట్టి ఈ అతి చిన్న జీవితంలో శివనామస్మరణ చేసుకోవటం ద్వారా జీవితాన్ని తరింపజేసుకోవాలి. శివుణ్ణి శరణు వేడటం ద్వారా, శివుడి పాదపద్మాలను ఆశ్రయించడం ద్వారా శివోహం అనే భావన పొంది ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయాలనే అద్భుతమైన సందేశం ఇస్తూ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు విశ్లేషణ చేశారు. అంతరార్థం తెలుసుకుంటూ శివ అపరాధ స్తోత్రం చదువుకోవటం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర
అది మనస్సుకి మాటకి అందదు కనుక దాని పేరు తత్. ఎంత అందమైన భాష అండి, ఎంత అందమైన సంస్కృతి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి తాత్వికత కేవలం భారతీయ తత్వశాస్త్రంలోనే కనబడుతున్నది. మనందరం గర్వించాలి. పదాల్లోనే ఎంత జగ్గా పెట్టాడు. అందుకే తత్పదం ఎలా ఉంటుంది అని వర్ణిస్తున్నాడు. న తద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇక్కడ భగవానుడు చెప్తున్నది ఏంటంటే దేనిని తత్పదాన్ని నా భాసయతే సూర్య, దాన్ని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. అంటే ఇది ఎలా ఉంటుందో చూడు అన్న సూర్యుడు కాంతి దానికి అవసరం లేదు. అంటే లోకంలో ఏది చూడాలన్నా సూర్యుడు చంద్రుడు అగ్నో మనకు ఉండాలి, లేకపోతే ఏ వస్తువును చూడలేం. మరి ఆ పరంపదాన్ని ఎలా చూస్తావు అంటే సూర్యుడు వల్ల చూడగలవా? దానిని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. అంతేగాని దానికి ప్రకాశం లేదు కాదు, దానికి ప్రకాశం ఉంది. దాని సూర్యుని ప్రకాశం అవసరం లేదు. నా శశాంక చంద్రుని యొక్క ప్రకాశము అవసరం లేదు. నా పావక అగ్ని దానిని ప్రకాశింపజేయలేడు. ఇదంతా భాసయతే అనే మాటకే. నా సూర్య నా శశాంక నా పావక ఏ ఒక్కరూ కూడా నా తద్భాసయతే ఆ తత్పదాన్ని భాషింపజేయలేరు. అంటే అర్థం అది స్వయం ప్రకాశకము, దానికి దేని ప్రకాశం అవసరం లేదు. ఉదాహరణకు మనకు తెలిసి సూర్యుడు స్వయం ప్రకాశం కదా, దాన్ని టార్చ్ లైట్ చూపిస్తారు, అదిగో సూర్యుడు చూడండి అంటారు. ఇక్కడ ఎందువల్ల? స్వయం ప్రకాశం కనుక. నీకు తెలిసి సూర్యుడు ప్రకాశం స్వయం ప్రకాశం, కానీ అంతకు మించిన జ్ఞానం చెప్తోంది వేదాంతం. సూర్యుడికి కూడా ప్రకాశం ఇచ్చేవాడు ఆయన, కానీ ఆయన ఇచ్చే ప్రకాశంతో వెలిగిపోతున్న సూర్యచంద్రుడు. ఇక్కడ సూర్యుడికి ఆయన ప్రకాశం ఇస్తున్నాడు అన్న మాట అనలేదు, తర్వాత అంటాడు. ఎందుకంటే సూర్యుడు అనగానే నీకెందుకు వచ్చేసింది? ఇప్పుడు తత్పదం గురించి చెప్తున్నాడు కదా, కానీ నీకు అనుభవంలో వచ్చి సూర్యుడిలో ప్రకాశం అని ఇప్పుడు ఆయన చెప్పట్లేదు. ఇక్కడ ఆయన తత్వం చెప్తున్నాడు. నువ్వు ఈ లోకం చూసుకోవడం కోసం సూర్యచంద్రాగ్నులను తీసుకుంటావు, ఈ మూడింటి చేత అది తెలియబడదు, ప్రకాశింపబడదు. ఆ తత్వం ఎలాంటిదంటే యద్గత్వాన నివర్తంతే, దేన్ని చేరితే మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. యస్మిన్ గతాన నివర్తంతి భూయ, అదే మాట చెప్పాడు మళ్ళీ. దేన్ని చేరితే తిరిగి వెనక్కి రామో తద్ధామ పరమమ్మమ, అది నా పరంధామము అన్నాడు. అంటే పరంధామం అంటే అది నా ఇల్లు అని చెప్పినట్లండి. పరంధామం అంటే భగవంతుడు లోకం, లోకం అని కాదు ఇక్కడ అర్థం. పరంధామము అంటే ఆయన వేరు ఆయన ధామము వేరు అనరాదు. మళ్ళీ అది తెలుసుకుని పరంధామం అంటే చెప్పారుగా మీరే, పరమం యొక్క ధామము అనగా కైలాసం కావచ్చు, లేదా వైకుంఠం కావచ్చు. అరే కాదయ్యా అని అమ్మవారి భక్తుని కనుక మన ద్వీపం, ఇలా ఎవరికి వాళ్ళు గోల పెట్టుకుంటారా? ధామం అంటే తేజస్సు అనగా చైతన్య స్వరూపం. ఇక్కడ పరంధామము సర్వోత్కృష్టమైన ధామం. అది ఎవరిది? మమధామ. మళ్ళీ ఇది అన్నాడు మమధామ అంటే నా ఇల్లు అన్నట్టుంది కదండి. అంటే ఇది అలా కాదు నాయనా, నా ఇల్లు అంటే ఇల్లు వేరు ఆయన వేరు కాదు. రాహువు తల అనే మాట ఎప్పుడైనా విన్నావా అన్నారు వ్యాఖ్యాతలు. రాహువు తల అంటే రాహువుకి తల తప్ప మరే ఉండదు, అది ఒకటి ఉన్నది. ఇక్కడ వాడు కాలు చేతులే ఉండదు, తల మాత్రమే ఉంటుంది. రాహువు తల అంటే రాహువు తల ఒకటే. అలాగే పరం ధామ అంటే పరమము ధామము రెండు ఒకటే అన్నాడు ఇక్కడ. అంటే ఈయన ఒకటే. మమ ధామ అన్నప్పుడు మమ వేరు ధామ వేరు కదయ్య, అదే స్వరూపము. ఇది వివరించారు. అటువంటి దాన్ని చేరితే ఇది సరిగ్గా ఉపనిషద్వాక్యములే, మొత్తం భగవద్గీత ఉపనిషత్ సారం. అంటే గీత ఒక్కడు పట్టుకుంటే ఉపనిషత్తులే. దీనికి సరిగ్గా ప్రబలంగా ఉండేటువంటి మంత్రములకు వేదంలో చాలా ఉన్న ఉపనిషత్తుల్లో నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని, ఇక్కడ వరకు ఏంటంటే అదే వాక్యం ఇక్కడ చెప్పాడు. అంటే సూర్య చంద్ర అగ్నులు దాన్ని ప్రకాశింపజేయలేవు అని చెప్తూ మళ్ళీ ఒక మాట ఉంటుంది అక్కడ, తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఈ రెండో భాగం తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. ఇక్కడ మొదటిది స్వామి యొక్క స్వరూపం, రెండవది విభూతి. విభూతికి వచ్చేటప్పటికల్లా తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వం విధం విభాతి. ఆయన్ని అనుసరించే అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. అప్పుడు నీ దృష్టి నీ లోకంలో ప్రకాశిస్తున్న వాటిని చూడాలి. ఈ ప్రకాశం అంతా ఆయన్ని అనుసరిస్తుంది కదా అని. అంటే వీటిలో ప్రకాశం ఎవరిది? ఆయనది. కానీ వీటిలో ఆయన ప్రకాశం ఉందని దర్శించడాన్ని ఏమంటారు? విభూతి అంటారు ఇక్కడ. కనుక నీకు చూసే దాంట్లో ఈశ్వర స్వరూపాన్ని చూడడం విభూతి, ఆఖరికి చూసేది ఏదో విడిచిపెట్టి ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవడం విభుస్వరూపం. ఇది గమనించుకోవాల్సింది. అంటే ఈ మంత్రాలు రెండవ భాగం తర్వాత భగవానుడు చెప్తారు. కానీ ఇక్కడ మొదలు చెప్పినప్పుడు తత్పద స్వరూపాన్ని చెప్తున్నాడు. ఇంతవరకు సంసార స్వరూపం చెప్పాడు, దాని నుంచి బయట పడితేనే అది పొందుతో సాధన చేయన్నాడు. పొందినది ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు ఇక్కడ. ఆ పరంధామం ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశము. ఇది ఒకటి అర్థం. ఇంతవరకు అర్థం తెలుసుకున్నారు కదా. కనుక అనగానే మనకేంటంటే అదేదో జ్యోతిలాగా ఇల్యూమినేట్ అయి ఉంటుంది అని ఒక భావం కలుగుతుంది. అంటే కాంతిలా ఉందంటే మళ్ళీ పదార్థం అయిపోయింది. ఆ కాంతిని ఊహకందదు. సూర్యచంద్ర అగ్నుల కంటే విలక్షణమైన కాంతిని నువ్వు ఎలా ఊహిస్తావు?
ఏదో ఒకటి ఊహించకపోతే బతుకు సాగదు కనుక ఒక జ్యోతి కనబడింది అంటే కనబడే జ్యోతి ఆయన కనుక అది కనబడేది కాదు, అది లేకపోతే ఏది కనబడదు. అటువంటిది ఇందులో చాలా మర్మములు ఉన్నాయండి. ఒక్క శ్లోకంలో ఓపిక ఉండాలి కానీ పరతత్వం అంతా బయటకు వస్తుంది. సూర్యుడు కంటికి అధిదేవత. కన్ను అనేది శరీరం మొత్తానికి సంబంధించి కన్ను ప్రధానంగా చెప్పారు. ఇక మనస్సు, ఇదంతా మళ్ళీ వేద ప్రమాణమే. మనస్సు చంద్రుడి స్వరూపం. ఇక అగ్ని వాక్ స్వరూపం, ఇది మనం వేదంలో వాడుతాం. అగ్నిర్మే వాచి స్థిత వాగ్హృదయే. ఇక ఈ మూడింటిలో మొత్తం దాగుందండి ఫిలాసఫీ. ఈ శ్లోకం అంత గొప్పదనమాట. ఈ మూడు జాగ్రత్తగా పట్టుకుంటే చాలు. ఇక్కడ మొదటిది సూర్యుడు అనగా నేత్రం, రెండవది చంద్రుడు అనగా మనస్సు, మూడవది అగ్ని అనగా వాక్కు. ఈ మూడు తప్ప మనకి ఇంకేవైనా తెలుసా మెటీరియల్ మన శరీరంలో? చెప్పండి. కన్ను ప్రత్యక్ష జగత్తును చూడడానికి పనికొస్తుంది. మనస్సు ఒక ఊహ, ఒక అనుభవం, ఒక అంచనా, ఒక భావం వేయడానికి పనికొస్తుంది. ఇక మూడవది వాక్కు. ఈ వాక్కు అవతలవాడి వాక్కు వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, నీ వాక్కు వల్ల వాడు తెలుసుకోగలుగుతున్నాడు, నీకు తెలిసింది వాడికి చెప్పగలుగుతున్నావు. ఈ మూడే మనలో పనిచేస్తున్నటువంటి చైతన్య స్వరూపాలు. ఈ మూడే వాటి వల్ల ఒకరిని తెలుసుకోగలుగుతున్నాం, ఇంకొకరికి తెలియజేయగలుగుతున్నాం. ఈ మూడు ప్రతి వాళ్ళకి జ్యోతులు, జ్ఞాన కేంద్రాలు. ఈ మూడు అందరికీ తెలుసు. కానీ ఈ మూడు అంటే కన్ను కానీ, మనస్సు కానీ, వాక్కు కానీ దాన్ని ప్రకాశింపజేయలేదు అంటే నువ్వు దాన్ని కంటితో చూడలేవు, ఇంద్రియాలతో తెలుసుకోలేవు, మనస్సుతో ఊహించలేవు, వాక్కుతో వర్ణించలేవు. ఇది దీని యొక్క భావం అంటే ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘశుద్ధ దశమి. మాఘమాసం అంటేనే చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావానికి నాంది పలుకుతోంది. ఈనాడు మూలతో బ్రహ్మరూపాయ అంటూ శ్లోకాన్ని పఠిస్తూ రావి చెట్టు చుట్టూతా కూడాను ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయటం వలన సకల శుభాలు కూడాను కలుగుతాయి. ఎందుచేతనంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం రావి చెట్టు. రావి చెట్టుకు ఈ రోజున మాఘమాసంలో ఈ సుదినాన శుద్ధ దశమి నాడు 3 ప్రదక్షిణాలైనా సరే కనీసం చేయాలి. అలా చేయటం వలన అత్యధిక శుభాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడాను కలిగి తీరుతాయి. సత్యం అనేటువంటి తత్వచింతనతో మనం ప్రతినిత్యం కూడాను వ్యవహరించటం వల్ల విష్ణుదేవుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. అందుకనే ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహార నియమాలు పాటించడం మంచిది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చినటువంటి మాఘశుద్ధ దశమి తిథి అద్వితీయమైనటువంటి త్రిమూర్తి తత్వంలో విరాజిల్లేటువంటి విశేషకరమైన ప్రభావం మనకు ప్రసాదిస్తుంది. కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపారాధన ఆచరించి ఆవు పాలు కాసని ఆ రావి చెట్టు మొదట్లో పోసి మీ గోత్రనామాలు చెప్పుకొని ప్రదక్షిణాలు నిర్వహించండి. మీ అభీష్టాలన్నీ కూడాను నెరవేరి తీరుతాయి సుమా అంటుంది శాస్త్రం. మరి ఎంత విశేషకరమైనటువంటి ప్రభావం ఆ రావి చెట్టులో దాగిన పరమార్థంగా మనం గ్రహిద్దాం. రావి చెట్టు నుంచి ఉదయం పూట ఒక అద్వితీయమైనటువంటి దివ్య శక్తి కోన్స్ ప్రసరిస్తూ ఉంటుంది. చదువు రానటువంటి పిల్లలు కూడాను ఆవు పాలు తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేస్తే చాలు, ఆ దివ్యశక్తి తత్వం ఈ యొక్క 2 కనుల మధ్యలో ప్రసరించి ఇక్కడ ఆప్టిక్ నర్వ్ చాలా చక్కగా పనిచేసి చదువు పట్ల శ్రద్ధ బాగా పెరిగి చదువులో గొప్ప విద్యావంతులుగా మారడానికి కూడాను ఈ రావి చెట్టు ఎంతగానో సహకరిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తెరిగి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింహవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:44, సూర్యాస్తమయం 6:16. తిథి దశమి ఉదయం 8:51 వరకు, నక్షత్రం మృగశిర ఉదయం 10:34 వరకు, వర్జం రాత్రి 7:33 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు, అమృతకాలం రాత్రి 1:32 నుంచి 3:15 వరకు, రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు, అష్టగౌరు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం సోమవారం. అలాగనే మీనాయనం మీనరాశిలో సాయన మీనరాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు ఉదయం 9:42. ఆ కారణంగా అయన ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉదయం 9:42 నుంచి మధ్యాహ్నం 3:51 వరకు ఉంది. ఈ పుణ్యకాలం ఒక్క క్షణం కూడా వ్యర్థం కాకుండా 9:42 తరువాత స్నానం చేసి అప్పటి నుంచి కూడా పితృదేవతారాధన కొనసాగించడం, పితృతర్పణాలు ఇవ్వడం, అలాగనే దానాలు చేయడం. దానాలు చేతనైనవి చేయొచ్చు, వీలున్నవి చేయొచ్చు. తక్కిన సమయం అంతా కూడా జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల, అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుంది. ఎక్కువగా దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కలియుగంలో మనసుతో చేసినటువంటి దాన్ని కూడా దానం సత్ఫలితాన్ని ఇచ్చేదిగానే చెప్పినందువలన మనం ఎంతగా ఆ ధ్యానం చేస్తే అంత మంచిది. అలాగనే ఈరోజు ఉన్నటువంటి విశేషం సోమవారం కాబట్టి ఆ సోమవార ప్రయుక్తంగా మనం చేసేటువంటి కార్యక్రమాలలో శివునకు ఆరాధన చేయడం సపరివారంగా అది అత్యంత సత్ఫలితాలను అందజేస్తుంది. 1 కేజీ పావు తెల్లటి బియ్యం వాటితో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం కానీ లేదా ఆలయంలో ఇచ్చేయచ్చు ప్రసాదాల కోసం. అలా చేయడం కానీ చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా రేపటి రోజు ఏకాదశి ఉంది. ఆ కారణంగా ఈరోజు రాత్రి ఫలహారమే చేయాలి దశమి కాబట్టి. అప్పుడే ఆ వ్రతం ప్రారంభమవుతుందన్నమాట. నేటి ఆణిముత్యాలు. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. గోడ మీద ఉండే ఆదివరాహస్వామి మూర్తి, ఆ వెంకటేశ్వరుడి మూర్తి, ఆయనకి నీరాజనం ఇవ్వడం, ఇవన్నీ ఒక్కసారి మానసికంగా చూసి ఈ శ్లోకాలు చెప్పారనుకోండి, వాడు ఆ రోజున గంగా సేతుయాత్ర సహస్రజం, వాడు 1000 మాటలు గంగా రామేశ్వరం యాత్ర చేసినట్టు వాడి ఖాతాలో వేయమన్నారు. ఎందుకని అంటే కలియుగంలో పాపం చేయడానికి ఎంత అవకాశం ఉంటుందో మనసు నిలబెట్టి ఒక్కసారి చూడగలిగి ఆ శ్లోకములు చెప్పినా అంత ఫలితాన్ని ఇచ్చేసేయమన్నాడు భగవంతుడు.
అందుకు ఆయన లాంటి అవతారం లేదన్నారు. ఇన్ని అవకాశములు కల్పించాడు కాబట్టే మనిషికి. కాబట్టి వెంకటాద్రిగిరింతంతో ప్రార్థయేత్ పుణ్యవర్ధనం, ఆ కొండని స్తోత్రం చేసి అలా దర్శిస్తేట పుణ్యములు చెయ్యాలన్న ఊహ పెంచుతుందిట. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత. శ్రీ వెంకటాచల మహాత్మ్యంలో తరిగొండ వెంగమాంబ గారు అంటారు, దేవతలకు బంగారు కాంతులతో కనపడుతుంది, అందుకని దాన్ని హేమాద్రి, కనకాద్రి, స్వర్ణాద్రి అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళి యోగసిద్ధితో ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది, అందుకని దానిని జ్ఞానాద్రి అంటారు. అక్కడికి వెళ్ళి అడిగిన వాళ్ళకి అవసరాలు తీరుతాయి, అందుకే దానిని చింతామణి అని పిలుస్తారు. లోకంలో చింతామణి కోరికలు ఎలా తీరుస్తుందో అది కూడా అలా తీరుస్తుంది, చింతామణి అని పిలుస్తారు ఆ కొండని. అందుకే అనేక పేర్లతో పిలువబడినటువంటి కొండ పుష్కరాద్రి అంటారు. ఎన్ని పుష్కరాలు అక్కడ ఉన్నాయో, తీర్థాద్రి ఎన్ని తీర్థాలు ఉన్నాయో, ఇన్నిటితో కూడుకున్న కొండ. ఆ కొండని ఒకసారి చూస్తే చాలు. స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత, దేవతలందరూ కూడా ఉంటారట. తద్గోపురాగ్ర శిఖరాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాంశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఆఖరికి స్వర్గలోకానికి వెళ్ళిపోతున్న జీవులు కూడా ఆనందనిలయ విమానం నుంచి వెళ్ళిపోతూ మాకు అక్కర్లేదు ఆ స్వర్గం, ఇక్కడ వదిలేయండి, మేము ఈ ఆనందనిలయ విమానం చూస్తూ బతికేస్తామంటారట, ఇక్కడ ఉండిపోతామంటారట. అంత గొప్ప క్షేత్రం. కాబట్టి స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత, బ్రహ్మాదయోపియం దేవా సేవంతే శ్రద్ధయా సహ తం భవంతమహం పద్భ్యామక్రమేయ నగోత్తమ. బ్రహ్మాది దేవతలు కూడా రాత్రి వచ్చి స్వామిని సేవిస్తారు. అఖండ దీపం లోపల వెలిగించిన వాడు ఆనంద నిలయంలో చతుర్ముఖ బ్రహ్మగారే. ఇప్పటికీ ఏకాంత సేవ అయిపోయిన తర్వాత వచ్చి స్వామి కాళ్ళు కడుగుతాడు. ఆ కడిగిన తీర్థమే బ్రహ్మతీర్థమని సుప్రభాత దర్శనం చేసిన వాళ్ళకి ఇస్తారు. దేవతలందరూ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటారు. అక్కడ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులను నిర్వహించేటటువంటి మహానుభావుడు. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్నతా పొగలువాడితడు అంటాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి అటువంటి మహానుభావుడు. కాబట్టి తం భవంతమహం పద్భ్యామక్రమేయం నగోత్తమ. ఓ వెంకటాచలమా, ఇంత పవిత్రమైన నీ మీద పాదములు పెట్టి తొక్కి పైకెక్కుతున్నాను, ఇంతకన్నా నాకు దిక్కు లేదు. క్షమస్వత దదగమ్యేద్య దయా పాపచేత సహా. ఇంతకన్నా మార్గం లేదు కాబట్టి ఎక్కి తొక్కుతూ పైకెక్కుతున్నట్టు మానసికంగా భావన చేసినా కూడా నా దోషమును నువ్వు మన్నించు. ఎందుకు ఎక్కుతున్నాను? ఏదో సరదాకి కాదు. తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే. నీ యొక్క కొండ శిఖరం మీద మహానుభావుడైనటువంటి శ్రీవేంకటేశ్వరుడు పద్మపీఠం మీద ఆనందనిలయ విమానంలో నిలబడి ఉన్నాడు. ఒక్కసారి ఆయన దర్శనం కోసం వస్తున్నాను, నన్ను నీ కొండ ఎక్కని అని ఆ కొండని ప్రార్థన చేస్తారు. అంటే తెల్లవారుదామన ఒక్క లిప్తకాలం నిమిషే నృణాం ఆ కొండని చూసి ఈ శ్లోకాలు చెప్పినంత మాత్రం చేత అంత అనుగ్రహాన్ని కట్టబెట్టమన్నారు. అది నమాధవ సమో మాసో. వైశాఖ మాసంలో అటువంటి సాధన మొదలు పెడితే అనంత ఫలితం. ఎందుకంటే అది నేను చెప్పట్లేదు, స్కందపురాణం చెప్పిన మాట. అన్ని యుగాలలో కృతయుగం గొప్పదైతే అన్ని మాసాలలో వైశాఖ మాసం గొప్పది, అన్ని దానాలలో జలదానం గొప్పది. అందుకే వైశాఖ మాసం దగ్గరికి వచ్చేటప్పటికే చలివెందర పెడతారు. పెట్టి అందరికీ దాహార్తితో ఉన్న వాళ్ళకి నీళ్లు పోస్తారు. అదేం మామూలు విషయం కాదు. ఆ ఎండలో వెళ్ళి నీళ్లు పొయ్యాలి. జలదానాన్ని మించిన దానం లేదు. కాబట్టి అంత గొప్ప పర్వతం వెంకటాద్రి. అటువంటి వెంకటాచలము, అటువంటి స్వర్ణాచలము, జ్ఞానాద్రి, హేమాద్రి, కనకాద్రి, జ్ఞానాద్రి, పుష్కరాద్రి, చింతామణ్యాద్రి, మీరు ఏ పేరుతో పిలవండి, ఆ పర్వతాన్ని స్మరించడం అనేటటువంటిది అంత గొప్పది. అందుకే వెంకటాచలము గురించి విన్నంత మాత్రం చేత సమస్త పాపములు తొలగిపోతాయని, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కలుగుతుందని పెద్దలు చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శంకరుడే తపస్సులకు కారణం. ఆయనే దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. ఆయనే సర్వభూతాధిపతి. ఆయనే
మదనుడిని నాశనం చేసినవాడు అన్నాడు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి మందరగిరికి వెళ్ళారు. అక్కడ శంకరుడు కోటి సూర్యులు సమానమైన తేజస్సుతో వెలిగిపోతూ దర్శనమిచ్చాడు. దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, మీకు స్వాగతం. నేనేం చేయాలో చెప్పండి. నా దర్శనం వల్ల మీకు లాభం కలుగుతుంది, మీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు దేవతలు, ఓ దేవా, వృత్రాసురుడు మా తేజస్సులను అపహరించాడు. మాకిక నువ్వే గతి కావాలి. మా ఆకారాలను చూడు, మేం బాగా గాయపడ్డాం. నిన్ను శరణు కోరుతున్నాం. ఓ ఈశ్వర, నువ్వే మాకు అండగా ఉండాలి అని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు, ఓ ఇంద్ర, ఆ వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి తేజస్సు నుండి పుట్టాడు. అతడు బలవంతుడు, భయంకరుడు. అయినా పర్వాలేదు, నేను మీ అందరికీ సహాయం చేస్తాను. నువ్వు నా శరీరం నుండి పుట్టిన ఈ కవచాన్ని స్వీకరించు. నేను చెప్పే ఈ మంత్రాన్ని మానసికంగా జపించు. తర్వాత వృత్రుణ్ణి వధించు. అతడు దేవశత్రువు, రాక్షసుడు. అతడి సంహారానికై ఈ కవచాన్ని, ఈ మంత్రాన్ని ధరించు అని శంకరుడు కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఆ కవచాన్ని ధరించి వృత్రసేన మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఆ మహాయుద్ధంలో వృత్రాసురుడు అనేక విధాలైన శస్త్రాలను ప్రయోగించినా అవి ఇంద్రుణ్ణి ఏమీ చేయలేకపోయాయి. వృత్రుడు ఏమీ చేయలేకపోయాడు. తర్వాత ఇంద్రుడు ఆ యుద్ధంలో వృత్రాసురుడిని వధించాడు. తర్వాత ఆ కవచాన్ని మంత్రాలతో సహా అంగీరసుడికి ఇచ్చాడు. ఆ అంగీరసుడు మంత్రవేత్త. ఆయన దాన్ని తన కుమారుడైన బృహస్పతికి ఉపదేశించాడు. ఆయన తన శిష్యుడైన అగ్నివేశ్యుడికి ఉపదేశించాడు. ఆ అగ్నివేశ్యుడు నాకు గురువు. ఆయన నాకు ఈ కవచాన్ని ప్రసాదించాడు. నువ్వు మంత్రజపంతో నిన్ను రక్షించుకోవచ్చు. నీకు ఈ కవచాన్ని ధరింపజేస్తున్నాను, ఇక విజృంభించు అన్నాడు. తర్వాత ద్రోణుడు మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, పూర్వము యుద్ధభూమిలో బ్రహ్మదేవుడు విష్ణువు శరీరంపై కవచాన్ని బిగించాడు. అలాగే నేను కూడా బ్రహ్మసూత్రంతో నీకు కవచాన్ని తొడుగుతున్నాను. పూర్వము తారకాసుర సంగ్రామంలో బ్రహ్మదేవుడు ఇంద్రుడి శరీరంపై దివ్య కవచాన్ని బిగించాడు. అలాగే నేను కూడా నీ శరీరంపై బిగిస్తున్నాను అని మంత్రపూర్వకంగా ద్రోణాచార్యుడు నీ కుమారుడికి కవచాన్ని బిగించాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేయటానికి బయలుదేరాడు. 1000 మంది త్రిగర్త రథికులను, మదపట ఏనుగులను నియంత్రించగల 1000 మంది గజయోధులను, 1,00,000 గుర్రాలను తీసుకొని అర్జునుడిపై దాడి చేశాడు. అప్పుడు నానా వాద్య ఘోష వినిపించింది. పూర్వం బలిచక్రవర్తి ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా దుర్యోధనుడు అర్జునుడి మీదకి వెళ్ళాడు. దుర్యోధనుడు అగాధ సముద్రంలోకి ప్రవేశించినట్లు అర్జునుడు సేనలోకి ప్రవేశించటాన్ని చూసి ఆ సేనలో మహాకోలాహలం చెలరేగింది అన్నాడు. చాలా విచిత్రమైన శబ్దం భయంకరంగా జరిగింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తొంభై 5వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, కృష్ణార్జునులు వ్యూహంలోకి ప్రవేశించారు. మనం చెప్పుకున్నాం కదా. దుర్యోధనుడు వారి వెనకే బయలుదేరాడు. పాండవులు సోముఖులతో కలిసి ద్రోణాచార్యుడిపై దాడి చేశారు. అప్పుడు వారి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కౌరవ పాండవుల మధ్య జరిగిన యుద్ధం అది క్రమంగా తీవ్రమైపోయింది. మధ్యాహ్న సమయంలో జరిగిన అలాంటి యుద్ధాన్ని ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. అంటే ఇద్దరు కూడా ప్రాణాలు వదిలేసి పోరాడుతున్నారు. ఎటా ఓడిపోతామని వీళ్ళు, ఎటా మేము గెలుచుకుంటామని వాళ్ళు ఇద్దరు ఒకే మనసుతో పోరాడుతున్నారు. దృష్టద్యుమ్నుడు మొదలైన పాండవ యోధులంతా వ్యూహాత్మకంగా నిలబడ్డారు. వాళ్ళందరూ చేరుకొని
ద్రోణాచార్యుడి సేనను బాగా బాణాలతో నొప్పించారు. అప్పుడు ద్రోణుడు పాండవ సేనలోకి ప్రవేశించి వారిని కలతపెట్టాడు. జలప్రవాహాలు మహాసేతువును బద్దలు చేసినట్లుగా అట్లా పాండవ సేనలు విజృంభించాయి, ద్రోణుడిపైకి దాడి చేశాయి. పాండవుల చేతిలో దెబ్బతిని కొందరు కృతవర్మ వైపుకు వెళ్ళారు, కొందరు జలసంధుడి వైపు వెళ్ళారు, ఇతరులు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళారు. అంత భయంకరంగా జరిగింది యుద్ధం. ద్రోణుడు తన సైనికులను ఓదారుస్తున్నాడు, అందరినీ కలుపుతున్నాడు. దృష్టద్యుమ్నుడు వారిని చెదరగొడుతున్నాడు. ద్రోణుడు చాలా వరకు కష్టపడ్డాడు, కానీ దృష్టద్యుమ్నుడు మాత్రం చాలా చురుకుగా ఉన్నాడు. ఇలా ధృతరాష్ట్ర కుమారులను పాండవులు, శృంజయులు సంహరిస్తున్నారు. పాండవుల వల్ల నీ సేన కూడా ఆపదలకు గురి అయింది. దృష్టద్యుమ్నుడు సంహరిస్తున్న నీ సేన అగ్ని కాలుస్తున్న ఎండిపోయిన వనంలాగా కనిపించింది. ఇంతలో భీముణ్ణి విమింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు ఈ ముగ్గురు చుట్టుముట్టారు. అవంతి దేశీయులైనటువంటి విందాను విందులు, క్షేమదూర్తి అనే ఈ ముగ్గురు నీ ముగ్గురు కుమారులకు మంచి స్నేహితులు వాళ్ళు. మరోవైపున బాహ్లికరాజు తన మంత్రులతో కలిసి ద్రౌపది కుమారులను అడ్డగించాడు. శిబి వంశీయుడైన గోవాసన రాజు 1000 మంది యోధులతో కాశీరాజై అభిపువు కుమారుణ్ణి అడ్డగించాడు. కాశీరాజు కుమారుడు బలవంతుడు, ధర్మరాజు మండుతున్న నిప్పులాగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు మద్రరాజైన శల్యుణ్ణి ఎదిరించాడు. దుశ్శాసనుడు తన సేనను నిలిపి కోపంతో సాత్వికని ఎదిరించాడు. నేను అంటే సంజయుడు కూడా కవచం ధరించి 400 మంది ధనుర్ధారుతో కలిసి చేకితాను నివారించాను. నేను కూడా యుద్ధానికి వెళ్ళింటప్పుడు అప్పుడు సంజయుడు యుద్ధంలో పాల్గొన్నట్లుగా అక్కడక్కడ మహాభారతంలో చెప్పబడింది. అక్కడక్కడ కొంచెం కొంచెం వచ్చి వెళుతూ ఉంటాడు. కౌరవులు తట్టే కదా, చేయాలి తప్పదు కదా. ధనస్సులు, శక్తులు, కత్తులను చేతిలో పట్టుకున్న 700 మంది గాంధార సైనికులతో శకుని, నకులుని అడ్డగించాడు. అవంతి దేశీయులైన విందాను విందులు ఆయుధాలు బట్టి మత్స్యదేశరాజైన విరాటుడిపై దాడి చేశారు. శిఖండి ద్రుపదుడి కుమారుడు, అతడికి ఓటమి తెలీదు. అతడిని బాహ్లీకుడు అడ్డగించాడు. అవంతి దేశీయుడైన మరొక వీరుడు క్రూరులైన ప్రభద్రుకులతో కలిసి దృష్టద్యుమ్నుడిని అడ్డగించాడు. ఘటోత్కచుడు చూరుడు, క్రూర కర్మలు చేసే రాక్షసుడు. అతడు కోపంతో వస్తూ ఉండగా ఆలాయుధుడు వేగంగా అతన్ని ఎదుర్కొన్నాడు. కుంతీభోజుడు పెద్ద సేనతో రాక్షసరాజైన ఆలంబుసుని ఎదిరించాడు. ఆలంబుషుడు, సైంధవుడు ఇలా మహారథులు, మహాధనుర్ధారులు, కృపాచార్యుడు మొదలైన వారితో రక్షింపబడుతూ సేనలన్నిటికీ వెనుక నిలబడి ఉన్నాడు. ఆ సైంధవుడికి చక్రరక్షకులుగా కుడివైపు అశ్వత్థామ, ఎడమవైపు కర్ణుడు నిలబడ్డారు. సోమదత్తి, కృపుడు, వృషసేనుడు, శలుడు, శల్యుడు, దుర్జయుడు వీరంతా రణనీతి తెలిసినవారు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద గొప్ప వీరులు. అందుకని వ్యాసుడు వీళ్ళ పేర్లన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఎవరితో యుద్ధం చేశారు, ఇదొక నేర్పరిమైనటువంటి యుద్ధం. ఇది సాధారణం కాదు యుద్ధం. కానీ మనం ఇది పారాయణంలాగా చేస్తున్నాం కాబట్టి ప్రతి పదం కూడా మనం వదలకూడదు. వీళ్ళ పేరు చెప్పుకున్నా మనకు చాలు, సార్థకం అవుతుంది.
వీళ్ళంతా స్వర్గలోకానికి వెళ్ళినటువంటి మహానుభావులు. వీళ్ళంతా కూడా గొప్ప ధనుర్ధారులు. వీళ్ళందరూ యుద్ధంలో పండితులు. వీరందరూ సైంధవుడికి వెనుక నిలబడి రక్షిస్తూ యుద్ధం చేస్తున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవులకు మధ్య జరిగిన ఆ యుద్ధం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ఇటువంటి ఆశ్చర్యకరమైన యుద్ధాలు దండికి చూసాం మనం. భీష్మ పితామహుడు పడకముందు కూడా మనం చూసాం. కానీ ఏమిటో కొంచెం విచిత్రంగా ఉంది యుద్ధం. పాండవులు ద్రోణాచార్యుడి సేనను చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. వ్యూహానికి ముందు నిలబడి ఉన్నటువంటి ద్రోణుణ్ణి సమీపించి వారు యుద్ధం చేశారు. ద్రోణుడు కూడా తన సైనికులతో కలిసి వ్యూహాన్ని రక్షించుకుంటూ పాండవులతో పోరాడుతున్నాడు. ఇంకొక వైపున అవంతి రాజులైనటువంటి విందానువిందులు విరాటరాజును ఎదిరించారు. విరాటరాజు కూడా ఆ ఇద్దరు వీరులపై దాడి చేశాడు. ఆ యుద్ధం అతి దారుణంగా ఉంది. మరోవైపున శిబి వంశీయుడైన గోవాసనుడు తన సైన్యంతో కలిసి కాశీరాజు కొడుకులతో పోరాడాడు. మరొక వైపు నకుల సహదేవుల బాణాలు శకునిని యుద్ధ విముఖుణ్ణి చేశాయి. అప్పుడు శకునికి ఏం చేయాలో తోచలేదు. కొద్దిగా కూడా బలాన్ని ప్రదర్శించలేకపోయాడు. నకుల సహదేవులు అది గమనించి మేఘాలు మహాపర్వతంపై వర్షించినట్లుగా బాణాలు కురిపించారు. అంత ఆ బాణాలు కూడా అంత, నేను చెప్తూనే ఉన్నాను కదా మీకు, అసలు కనపడేవి కాదు. మామూలు చర్మ కళ్ళకు కనపడదేమో, దివ్య దృష్టికేనే కనపడుతుందేమో. అసలు ఎట్లా దాన్ని బాణ ప్రయోగం చేస్తున్నారు? చక్రాకారంగా చేస్తున్నారు, అర్ధచంద్రాకారంగా చేస్తున్నారు, సూర్య తేజస్సుతో చేస్తున్నారు. ఆ విధంగా బాణ ప్రయోగం చేసేవారట. అంత నేర్పరులు. అంటే ఆ బాణాలు అట్లా పడేవి. బాణవర్షం అంతా కప్పేశారు మేఘవర్షంలాగా. అంటే అదే ఆ సందర్భంలో శకుని ఎంతో భయపడిపోయాడు. వేగంగా రథాన్ని తోలుకుంటూ ద్రోణసేనలోకి దూరి పారిపోయాడు. తన జీవితంలో చూడలేదు. మరోవైపున ఘటోత్కచుడు ఎంతో వేగంతో అలా యుధ రాక్షసుడిపై దాడి చేశాడు. పూర్వము రావణ సంగ్రామం జరిగినట్లుగా ఆ ఇద్దరి రాక్షసుల మధ్య చిత్రమైన యుద్ధం జరిగింది. మరోవైపున ధర్మరాజు శల్యుణ్ణి 50 బాణాలతో గాయపరిచాడు. మళ్ళీ 7 బాణాలతో బాధించాడు. ఇంకొక వైపున వింశతి చిత్రసేనుడు వికర్ణుడు మహాసైన్యంతో కలిసి భీమసేనుడితో యుద్ధం చేశారు అన్నాడు సంజయుడు. అంటే ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు అని పట్టి ఉండాలి కదా, అందరి మహిమే కదా ఇక్కడ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 97వ అధ్యాయం. ఆ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, సైంధవుడి కోసం రణభూమిలో ఒళ్ళు జలధరించేలాగా యుద్ధం జరుగుతోంది. కౌరవులు 3 ముక్కలైపోయారు. అప్పుడు నీ వారిపై పాండవులు దాడి చేశారు. 3 ముక్కలు చేశారు. అంత పెద్ద వ్యూహము చిద్రం చేసి పారేశారు పాండవులు. కౌరవులంతా అటు ఇటు అయిపోయారు పాపం. జలసంధుడు భీమసేనుని ఎదిరించాడు. ధర్మరాజు సైన్యంతో కృతవర్మను ఎదిరించాడు. దృష్టద్యుమ్నుడు బాణాలను వర్షిస్తూ ద్రోణాచార్యుని ఎదిరించాడు. ఇలా కౌరవ పాండవ సేనలోని వీరులందరూ కూడా ఘోరమైన యుద్ధం చేసుకుంటున్నారు. మహాభయంకరమైన జన వినాశనం జరిగిపోతుంది. ఎక్కువ జరిగింది ఇప్పుడేం చెప్తారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు దృష్టద్యుమ్నుని ఎదిరించి యుద్ధం చేశాడు. ఆ దృష్టద్యుమ్నుడు బాగా దగ్గరగా వచ్చిన ద్రోణాచార్యుని చూసి వింటిని విడిచిపెట్టాడు. కత్తిని డాలును చేతిలో పట్టుకున్నాడు. తన రథం మీద నుండి ఎగిరి దూకి
ద్రోణాచార్యుడి రథం మీదకి వెళ్ళాడు. ఒక కాలిని కాడి మధ్యలోనూ మరొక కాలిని ఆ కాడికి కట్టిన గుర్రాల వెనుక భాగంలో పెట్టాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి సైనికులు అభినందించారు. భయంకరంగా వీరుడు కదా. అప్పుడు కత్తి తిప్పుతూ దెబ్బతీయాలని చూస్తున్నటువంటి దృష్టద్యుమ్నుడికి కొంచెం కూడా అవకాశం దొరకలేదు. అప్పుడు ద్రోణుడు 100 బాణాలతో దృష్టద్యుమ్నుడి డాలును ఖండించాడు. 10 బాణాలతో అతడి కత్తిని ముక్కలు చేశాడు. అప్పుడు సాత్యకి వెంటనే అక్కడికి వచ్చాడు. ద్రోణాచార్యుడికి చిక్కిన దృష్టద్యుమ్నుడిని విడిపించాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకిని చూసి కోపించి 26 బాణాలను ప్రయోగించి పీడించాడు. సృంజయులను సంహరించసాగాడు. అప్పుడు సాత్యకి కోపించి 26 పదునైన బాణాలు ప్రయోగించి ద్రోణాచార్యుడి రొమ్ముపై తీవ్రంగా గాయం చేశాడు. అప్పుడు ద్రోణుడు సాత్యకిపై ఎదురుదాడి చేశాడు. ఆ సమయంలో పాంచాల రతికులు వచ్చి వెంటనే దృష్టద్యుమ్నుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకొని పోయారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, ఓ సంజయ, సాత్యకి ద్రోణాచార్యుడి బాణాన్ని ఖండించాడు అని చెప్తున్నావు, దృష్టద్యుమ్నుడిని విడిపించాడు, తర్వాత ద్రోణాచార్యుడు సాత్యకిని ఏం చేశాడు? ఆయన మేటి విలుకాడు కదా, సర్వశస్త్రధారుల్లో శ్రేష్ఠుడు, నరోత్తముడు, ఆయన ఏం చేశాడో చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణాచార్యుడు ఎంతో కోపించాడు. అసహనంతో ఉన్నటువంటి ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన తీవ్రమైన వేగంతో బుసలు కొడుతూ సాత్యకిపై దాడి చేశాడు. ద్రోణాచార్యుడు తనపై దాడి చేయటాన్ని చూసి సాత్యకి నవ్వుతూ సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, ఈ విప్రుడు శూరుడు. తనకు తగిన పనిని విడిచిపెట్టి దుర్యోధనుని ఆశ్రయించాడు. ఇప్పుడు అతడి దుఃఖాన్ని, భయాన్ని పోగొడుతున్నాడు. ఈయన రాకుమారులు ఆచార్యుడిగా ఉన్నాడు. తనను శూరుడిగా భావించుకుంటూ ఉన్నాడు. నువ్వు ఏమాత్రం కంగారు పడకు, రథాన్ని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు సారథి రథాన్ని వేగంగా ద్రోణుని ఎదుటకు తీసుకొని వెళ్ళి నిలబెట్టాడు. అప్పుడు వారు 1000 బాణాలతో యుద్ధం చేసుకున్నారు. సాత్యకి ద్రోణుల పోరాటాన్ని నీ సేనలు, ధర్మరాజు సేనలు అలాగే నిలబడి చూస్తూ ఉన్నాయి. బ్రహ్మదేవుడు, చంద్రుడు మొదలైన దేవతలు విమానంపై నిలబడి చూస్తున్నారు. సిద్ధులు, చారణులు, విద్యాధరులు, నాగులు వచ్చి చూస్తున్నారు. వారు పురుషోత్తములు. ద్రోణుడు సాత్యకి శౌర్యాన్ని మనస్సులో అభినందించాడు. సాత్యకి నేర్పును చూసి ఎంతో ఆనందించాడు. ఇంద్రుడు, దేవతలు కూడా ఆనందించారు. అప్పుడు ధర్మరాజు భీముడు, నకులుడు, సహదేవుడు సాత్యకికి రక్షణగా నిలబడ్డారు. విరాటుడు, కేకేయరాజు, మత్స్యదేశీయులు, శాల్వేయ సేనలు వేగంగా దృష్టద్యుమ్నుడు మొదలైన వారితో కలిసి ద్రోణాచార్యుడిపై దాడి చేశాయి. అప్పుడు 1000 కొద్ది రాకుమారులు నీ కొడుకైన దుశ్శాసనుణ్ణి ముందుంచుకొని శత్రువులు చుట్టుముట్టిన ద్రోణాచార్యుని వద్దకు వచ్చారు. తర్వాత వారికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. రణభూమి అంతా దుమ్ముతోనూ బాణాలతోనూ నిండిపోయింది. అందరూ కలవరపాటుకు గురి అయ్యారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.